అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. నాకు డబ్బు ఉందని, నాకు చదువు ఉందని, నాకు పదవి ఉందని, నాకు అందరూ ఉన్నారని, నాకేందని నీ జ్ఞానాన్ని బట్టో నీకున్న తలంతులను బట్టో నువ్వు అతిశయిస్తే ఇటు అతిశయమంతా కేవలము చెడ్డదే. నీవు అతిశయించడానికి నీకు నాకు ఏమీ లేదు. ఆయన తప్ప నీకు నాకు ఏ ఆధారం లేదు. ఆయనను బట్టి అతిశయించే మనకి ఆయన ఆధారమై ఉన్నాడు. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. ప్రవక్త ఇర్మియా అంటా ఉన్నాడు, ఇదిగో అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనేనని పరిశీలనగా తెలుసుకొనటను బట్టి అతిశయించాలి. దేవుడు కృప చూపేవాడు, ఆయన నీతి న్యాయములు జరిగించేవాడు. ఆయన్ని బట్టి మనం అతిశయించాలి. మన డంబములు చెప్పుకొని, మన గొప్పలు చెప్పుకొని, మన పరపతి కోసం మన స్థితిని బట్టి మనం అతిశయపడితే, మనకున్న వాటిని బట్టి మనం అతిశయపడితే ఇట్టి అతిశయమంతా కేవలము చెడ్డదే. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఏ అర్హత లేని నీకు, ఏ యోగ్యత లేని నీకు ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆయన సన్నిధానానికి, ఆ కృపాసనం యొద్దకు ఆకర్షించబడిన నీవు ఆయన బట్టి అతిశయించాలి. ప్రభువా, నా అతిశయము నీవే, నీవు తప్ప నాకెవరో లేరయ్యా. కుంగిపోయిన నా జీవితాన్ని, పడిపోయిన నా బ్రతుకుని నిలబెట్టగలిగిన దేవుడు అయ్యని ఆ కృపాసనం యొద్దకు చేరిన మనం ప్రభువునందు ఆనందించటం వలన బలమునందుదుము.